హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పటియాల పైకి టాప్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఇలా స్టిచ్ చేసుకుంటే పటియాల పైకి చాలా బాగుంటుందండి. చూడండి ఎలా ఉందో. మనం నార్మల్ టాప్లో అయితే చాలా పొడవుగా స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, అలా అయితే బాగుంటుందండి. కొంచెం షార్ట్గా చేస్తే బాగుంటుందండి పటియాల పైకి. నేనైతే ఫస్ట్ లైనింగ్ తీసుకున్నానండి. సేమ్ కలర్ దొరకలేదు, అందుకోసమని వేరే కలర్ తీసుకున్నానండి. నాదే కనుక ప్రాబ్లం లేదని వేరే కలర్ తీసుకున్నాను. చూడండి 4 మడతలుగా చేసుకోవాలండి. ఫోల్డింగ్స్ ఎప్పుడు మన వైపుగా ఉండాలి. నెక్ 2.5 తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా షోల్డర్ 4 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా కింద వైపుకి కూడా 6 ఇంచెస్ తీసుకున్నానండి. 6 ఇంచెస్ పైన ఎంత తీసుకుంటామో కింద కూడా అంతే తీసుకోవాలి. ఇంకా మన చెస్ట్ ఎంత లూజ్ కావాలో అంత తీసుకోవాలండి. చూడండి దాన్ని ఆఫ్ చేయాలి. మనం 4 ఫోల్డ్ చేసుకున్నాం కదా రెండు వైపులకి, అలా చేసుకోవాలి. ఎక్స్ట్రా 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఇలా గీసుకోవాలండి. శంఖ రౌండ్ కోసము 1.5కి ఇలా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా చేసుకోవాలి. చేసుకున్నాక ఇంకా 14 ఇంచెస్కి మనమైతే టక్స్ తీసుకుంటాం కదా కింద, ఆ టక్స్ వరకు అలా పెట్టుకోవాలండి. 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు సంఖ రౌండ్ మనము ఎంత తీసుకున్నామో మన మెజర్మెంట్ ప్రకారము దాని కిందకి 6 ఇంచెస్ లోపలికి తీసుకోవాలండి. అక్కడి నుంచి మనం 2 ఇంచెస్ ఇలా లోపలికి తీసుకుంటూ 14 ఇంచెస్ దగ్గరికి తీసుకురావాలి. ఇక్కడ 10-11 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. ఇంకా పొట్ట ఎక్కువగా ఉండే వాళ్ళైతే 11 ఇంచెస్ తీసుకోండి. నార్మల్ వాళ్ళు 10 ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ మనము సైడ్ ఫోల్డింగ్ కోసం 1 ఇంచెస్ తీసుకోవాలండి. తీసుకుంటే సరిపోతుంది. చూడండి మన ఆది డ్రెస్ పెట్టి చూసుకోవాలండి. చూడండి మన ఆది డ్రెస్ పెట్టుకుంటే సేమ్గా వచ్చింది. చూడండి ఇక్కడ టక్స్ వరకు అలా తీసుకోవాలి. ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలండి. మనం సైడ్ ఫోల్డింగ్ చేస్తాం కదా, అందుకోసము. చూడండి ఇదైతే నాకు 37 ఉంది, కానీ నేనైతే ఇప్పుడు పటియాల పైకి టాప్ చేసుకుంటున్నాను కనుక 3 ఇంచెస్ తక్కువగా తీసుకుంటున్నానండి. 34 తీసుకుంటున్నాను. 34 తీసుకుంటే చూడండి ఇలా వస్తుంది. 34 వరకు తీసుకుంటున్నాను. కింద చూడండి, కింద అయితే 22 ఉందండి. 22లో మనం ఆఫ్ చేసుకోవాలి. కానీ ఎక్స్ట్రా మనము ఫోల్డింగ్ చేస్తున్నాం కనుక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని అక్కడ వరకు అలా గీసుకోవాలండి. ఇప్పుడు మనము దీన్ని లోపలికి ఒక మడత పెడతాం కదా, దానికోసమని 1 ఇంచెస్ తీసుకోవాలండి. ఎప్పుడైనా మనము లైనింగ్ తక్కువగా ఒక 2 ఇంచెస్ తక్కువగా తీసుకోవాలండి. మెయిన్ క్లాత్ కన్నా తీసుకుంటే అప్పుడు బాగుంటుంది. నేనైతే బ్యాక్ నెక్ అయితే 8 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 8 ఇంచెస్ దగ్గర రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకుంటానండి. చూడండి రౌండ్గా ఇప్పుడు కట్ చేసుకోవడానికి ఇలా పెట్టుతున్నాను. 3 ఇంచెస్కి మనము ఎక్కువ వెడల్పు కావాలంటే 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మనకి వెనక వైపున నెక్ అనేది వెడల్పుగా చూడడానికి బాగుంటుంది, కుండ షేప్లో ఉంటుందండి. ఇంకా మనము 2 ఇంచెస్ మెయిన్ క్లాత్ కన్నా 2 ఇంచెస్ ఇక్కడ తక్కువగా తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా కటింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ తక్కువగా మెయిన్ క్లాత్ కన్నా. మెయిన్ క్లాత్ ఎప్పుడు పొడవుగా ఉండాలండి, ఇది కొంచెము తక్కువగా ఉండాలి. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ 14 ఇంచెస్ 13 ఇంచెస్ పక్కన స్టిచ్చింగ్ టక్స్ కోసం తీసుకుంటే సరిపోతుందండి. అక్కడ మనము కొత్త వారు అయితే 14 ఇంచెస్ దగ్గర టక్స్ పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు గుర్తుగా ఉంటుంది. మనము సైడ్ మడత పెట్టేటప్పుడు అక్కడ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలని మనకు తెలుస్తుంది. చూడండి ఇప్పుడు 2 వేరువేరుగా తీసుకుంటున్నాను. మనము హాఫ్ హ్యాండ్స్ తీసుకుంటే క్లాత్లో తీసుకోవచ్చండి. ఫుల్ హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయనవసరం లేదు. చూడండి ఇలా నేనైతే బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే కొంచెం వాడలుగా తీసుకుంటున్నానండి. దీన్ని 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా ఎవరికైనా సరే 6 ఇంచెస్ 6.5 అయితే సరిపోతుందండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 8 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. చూడండి కొంచెము ఇలా మోడల్గా పెడుతున్నాను. ఇలా మోడల్గా వచ్చినట్లు పెట్టుకొని కటింగ్ చేసుకుంటున్నానండి. చూడండి ఇప్పుడు కొంచెము ఇలా మోడల్గా వస్తుంది, మనకి చూడడానికి బాగుంటుంది. చూడండి ఇలా వస్తుంది. షేప్ అయితే బాగుంటుందండి ఇలా అయితే. ఇంకా మెయిన్ క్లాత్ తీసుకోవాలండి. మెయిన్ క్లాత్ కూడా ఫోల్డ్స్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ బాగా చేసుకోవాలండి. ఎక్కడ ముగ్గులు లేకుండా చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇలా ఫోల్డింగ్స్ చేసుకున్నాక మనము లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికన్నా మనకి 34 కావాలి కదా, 34 ఇంచెస్ వరకు నేనైతే కట్ చేసుకుంటున్నాను. దీనికన్నా కొంచెం పొడవుగా అండి. దాన్ని మనము ఇంకా ఫోల్డింగ్ చేస్తాం కదా, ఫోల్డింగ్ కోసమని 1 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. అందుకోసమని 35 తీసుకుంటున్నాను. నార్మల్గా అయితే 34 వస్తుంది టాప్ మొత్తము. 35 తీసుకుంటున్నాను. ఒక ఫోల్డింగ్ 1 ఇంచెస్కి కావాలి కదా. ఎప్పుడైనా మనము మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నప్పుడు లైనింగ్ కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు
కొంచెం జరుగుతుంది కదా, అందుకోసమని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో కటింగ్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి బాగుంటుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఇంకా ఈ నెక్ అయితే ఇప్పుడు కట్ చేయనండి. నెక్ అయితే తర్వాత కట్ చేసుకుంటాను నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు. చూడండి, క్యాన్వాస్ అయితే కొంచెం పెట్టుకుంటే బాగుంటుంది. నెక్కి గట్టిగా ఉంటుంది. దానికైతే నేను నెక్కి క్యాన్వాస్ పెట్టుకుంటానండి. ఇంకా హ్యాండ్స్ కోసం అండి చాలా తక్కువ క్లాత్ ఉంది, అందుకోసమని 1/2 హ్యాండ్స్ అయితే సరిపోతుంది. కానీ నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను 3/4. దీనికోసమని నేను కొంచెం అయితే ముక్క యాడ్ చేసుకుంటానండి. అటు సైడు సరిపోదు, ఇంకా అదంతా సంక భాగంలో ఉండిపోతుంది కనుక మనకి కనిపించదు. చూడండి, ఇప్పుడు నేనైతే ముక్కలు 2 తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తాను ఎలా యాడ్ చేయాలో. చూడండి, దానికి సరిపోగా మనము అయితే క్లాత్ తీసుకోవాలి. చూడండి, ఇలా క్లాత్ తీసుకొని మనము కటింగ్ అనేది ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేసుకునే తర్వాత మనం జాయింట్ చేసుకుంటాం కదా, జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము కటింగ్ అనేది బాగా చేసుకోవాలండి హ్యాండ్స్కి. చూడండి, ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా వచ్చింది కదా, మనము క్లాత్ సరిపోయినప్పుడు ఎప్పుడైనా ఇలా జాయింట్ చేసుకోవడం రావాలండి. జాయింట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. నేనైతే చూడండి 16 ఇంచెస్ తీసుకోవాలండి. మొత్తము ఫోల్డింగ్స్ 1 ఇంచెస్ పోతుంది కదా, మొత్తం తీసుకునండి. ఇంకా క్యాన్వాస్ పెట్టి ఇలా చూడండి, ఇలా లైనింగ్ పెట్టి దీని క్యాన్వాస్ అయితే నేను ఇలా తీసుకుంటున్నాను. ఇది వేసుకుంటే నెక్ అయితే బాగుంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. అందుకోసమని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 సైడ్లకు కూడా నేనైతే బక్రం తీసుకుంటున్నాను. బక్రం తీసుకొని చూడండి, మెయిన్ క్లాత్ పైన ఎప్పుడైనా మెయిన్ క్లాత్ సీదాగా ఉంచి దానిపైన మనము లైనింగ్ వేసుకొని దానిపైన క్యాన్వాస్ ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకోవాలండి. 2 పార్ట్లకి చూడండి ఇలా పెట్టుకున్నాను. ఫస్ట్ పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సింపుల్గా ఉంటుంది కదా. ఇప్పుడైతే చూడండి మొత్తము ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా బక్రం పైన స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. చూడండి, ఇలా ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ కట్ చేయలేదు కదా, ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ మొత్తం అయిపోయాక మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలండి. టక్స్ పెట్టుకుంటే మనకు తిప్పేటప్పుడు సింపుల్గా ఉంటుంది, చాలా తొందరగా నీట్గా తిరుగుతుంది. ఈ పిన్స్ అన్నీ ఇప్పుడు తీసుకోవాలండి. తీసుకొని దీన్ని రివర్స్ చేసుకోవాలి. చూడండి, ఇది లోపల వైపుకు వెళ్ళేటట్లుగా రివర్స్ చేసుకొని దీనిపైన చూడండి, ఇప్పుడు కలర్ బాగా కలలేదు కనుక ఇది నీట్గా మనం పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి, లేకపోతే మనకు బయటికి క్లాత్ కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మొత్తము అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. దాన్ని చివరగా ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి, తర్వాత కొంచెం లోపలగా ఇంకో స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చేసుకుంటే అప్పుడు నీట్గా ఉంటుంది డ్రెస్సు. ఆ బక్రం అనేది పైకి లేకుండా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇలా బక్రం పెట్టుకొని మనం ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నార్మల్గా కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. చూడండి, మొత్తం అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. దానిపైన ఇంకో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, చివరిగా ఒక కుట్టు వేసుకోవాలి, కొంచెము ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకో స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుందండి. ఇలా మొత్తము స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు చూడండి, సైడ్లు మనము జాయింట్ చేసుకోలేదు కదా, లైనింగ్కి మెయిన్ క్లాత్కి, లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పెట్టి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, 1/2 ఇంచ్ గ్యాప్తో మనం చేసాం కదా, 1/2 ఇంచ్ ఉండిపోయింది. ఇంకా లైనింగ్ని అయితే లోపల వైపుకి మడత పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా లోపల వైపుకి మడత పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి, బయటికి కనిపించకుండా. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ని ఇలా మొత్తము జాయింట్ అయితే చేసుకోవాలి. చూడండి, ఎంత బాగుంది, చాలా బాగుంటుందండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు, 1/2 ఇంచ్ మనము కట్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి, మొత్తం ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి మెయిన్ క్లాత్కి ఇంకా లైనింగ్కి. చూడండి, మొత్తము ఎక్కడ వరకు అంటే మనం ఓన్లీ స్టక్స్ వరకు మాత్రమే జాయిన్ చేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, అదంతా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇంకా బ్యాక్ సైడ్ అండి, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏమో బ్యాక్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే సేమ్ అదే విధంగా బకరం పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంచెము ఒక 1/2 ఇంచుతో చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మొత్తము కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం మోడల్ ఉంది కదా, టక్స్ అయితే దగ్గరగా పెట్టుకోవాలి. ఆ మోడల్ తిరిగేటప్పుడు కొంచెము ప్రాబ్లం అవుతుంది కదా, టక్స్ పెట్టుకునేటప్పుడు మనం స్టిచ్చింగ్ చేసింది ఎప్పుడు కట్ చేసేయకూడదండి, కొంచెం చిన్నగా చేసుకోవాలి. చూడండి, చాలా బాగా వచ్చింది, చాలా బాగుంటుంది కూడా ఇలా అయితే. మొత్తము ఇప్పుడు దీన్ని కూడా
ఇది సర్దుకుంటూ లైనింగ్ కనిపించకుండా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. 2 టైమ్స్ చేసుకోవాలి. కొంచెం హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకో స్టిచ్చింగ్ చేసుకొని దీన్ని కూడా సేమ్ మనము ఫస్ట్ చూపించాను కదా బ్యాక్ సైడ్ పార్ట్, దాని విధంగా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. 2 జాయింట్ చేసుకుంటూ మెయిన్ క్లాత్ ఇంకా లైనింగు జాయింట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనకి నెక్ ఏంటండి ఇందులో మెయిన్ పార్ట్ అయితే ఉన్నదంతా సింపుల్గా వచ్చేస్తుంది. నెక్ మాత్రమే నీట్గా చూసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదానిపైన ఒకటి వేసి షోల్డర్ అయితే ఇలా జాయిన్ చేసుకోవాలి. చూడండి షోల్డర్ మొత్తం జాయిన్ చేసుకున్నాను. పైన ఒక స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను షోల్డర్ బయటికి కనిపించకుండా. ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ అయితే మనము సరిపోలేదు కదా క్లాత్, ఇప్పుడు ఒకటికొకటి ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. చూడండి మనము 2 పీసులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అదేవిధంగా దానిపైన ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే బయటికి ఓడకుండా గట్టిగా ఉంటుందండి. చూడండి మొత్తం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఇంకా 2 వైపు అలానే చేసుకోవాలండి. ఇప్పుడు 2 సైడ్లు జాయింట్ అయిపోయాక మనం కరెక్ట్గా నెక్ హ్యాండ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని మనమైతే కొంచెం లో సంఖ్య అయితే తీసుకోవాలండి. ముందల పార్ట్కి కూడా తీసుకోవాలి, అదేవిధంగా హ్యాండ్స్కి కూడా కొంచెం లో సంఖ్య అయితే తీసుకోవాలి. తీసుకొని ఇలా జాయింట్ చేసేయాలండి. చూడండి లాస్ట్ వరకు ఇలా జాయింట్ చేసుకుంటే అయిపోతుంది. దీన్ని కూడా 2 స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. నేను నార్మల్గా సింపుల్గా కుడుతున్నానండి. ఈ టాప్ అయితే డైలీ యూజ్ కోసం అయితే నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. హ్యాండ్ 2 సైడ్లు కూడా ఇలానే స్టిచ్చింగ్ అయితే మొత్తం చేసుకోవాలండి చివరి వరకు. చూడండి మొత్తం ఇలా 2 టైమ్స్ అయితే 2 వైపులా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చూడండి అయిపోయింది. ఇది మొత్తం అయిపోయాక చూడండి చాలా సింపుల్గా బాగుంటుందండి చూడడానికైతే. ఇప్పుడు హ్యాండ్ చివరి వైపునండి మనము దీన్ని లోపలికి ఒక ఫోల్డింగ్ చేసుకుంటూ పైన ఒక ఫోల్డింగ్ అండి ఇలా చేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డింగ్ అంటే నేను ఏం మోడల్ పైపింగ్ ఏం పెట్టట్లేదు, సింపుల్గా చేసుకుంటున్నాను. నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఒకటి పొడవు ఒకటి పొట్టుగా రాకుండా సమానంగా ఉండాలంటే ఫస్ట్ హ్యాండ్ని సెకండ్ హ్యాండ్ పైన పెట్టి మనం చూసుకొని ఒక మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి. ఎక్కడ తక్కువ ఎక్కువ లేకుండా కరెక్ట్గా వస్తుంది. మనం ఒక హ్యాండ్ అయితే చూడనవసరం లేదు, 2 హ్యాండ్ కుట్టేటప్పుడు మాత్రం ఒకసారి చూసుకోవాలండి కరెక్ట్గా ఉందా లేదా అని. ఇప్పుడు చూడండి లాస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను ఆది డ్రెస్ తీసుకొని చూడండి ఇలా కరెక్ట్గా మనము 14 ఇంచెస్ దగ్గర వరకు ఇలా హ్యాండ్ నుంచి మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్నాను 2 సైడ్లు కూడా. మార్క్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుందండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. చూసుకునే కన్నా ఫస్టే మనం ఇలా మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే సింపుల్గా ఉంటుందండి. చూడండి ఇప్పుడు హ్యాండ్ నుంచి స్టార్ట్ చేసి మనము అక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, టక్స్ వరకు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి ఇక్కడ మనము 3 స్టిచ్చింగ్స్ వేసుకుంటే మనకి ఎప్పుడైనా లూజ్ కావాలంటే ఇప్పుకోవడానికి సరిపోతుంది. ఇక్కడ చూడండి 1 ఇంచెస్ గ్యాప్ దగ్గర ఆపివ్వాలండి. మనం అక్కడ ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఉగ్గులు రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను 3 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. 2 వైపులా కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మనకి బాగాలేదనుకుంది కట్ చేసేలా, ఇంకా ఎక్కువైతే కొంచెం అయితే నడుము సైడ్ ఉంచాలండి. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చిన్న కట్స్ పెట్టుకోండి. కట్స్ పెట్టుకునేటప్పుడు బాగా తిరుగుతుంది మనకి. చూడండి ఇప్పుడు మనము టాప్ని సైడు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంటుంది. డైలీ యూస్కి అయితే ఇలా బాగుంటుంది. ఇక్కడ మనం టక్స్ దగ్గర కొంచెము డబుల్ స్టిచ్చింగ్ వేసుకొని మొత్తం ఒకవైపు మనం పట్టుకుంటే మళ్ళీ అక్కడ వచ్చే వరకు మనకి ఇలా స్టిచ్చింగ్ అయిపోతుంది. చూడండి ఇలా ఒక ఫోల్డ్ చేసి ఒక 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, 1 ఇంచ్ వచ్చే విధంగా ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఎలా చేసుకుంటున్నానో చాలా బాగుంటుందండి. మొత్తం అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చుట్టూ వైపులు కూడా చేసుకున్నాక మనము దీన్ని సెకండ్ స్టిచ్చింగ్ అయితే వేయాలండి. సెకండ్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా సైడ్ నుండి మనము ఇది లోపల వైపుకి వేస్తున్నాం కదా, లాస్ట్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు ముందర వేసుకోవాలండి ముందరగా. చూడండి ఇలా మొత్తము స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. చాలా స్పీడ్గా చూపిస్తున్నాను, వీడియో పెద్దది అయిపోతుందని. చూడండి మొత్తం ఇలా చివరి వరకు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి.
చూడండి మొత్తము ఇలా అయిపోయింది. ఇప్పుడు కింద వైపు కూడా 4 సైడ్స్ నీకు చూపించాను కదండి. మొత్తము చాలా సింపుల్గా ఉంటుందండి. ఇలా డైలీ యూస్ కోసం అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా తక్కువ డబ్బులు తెచ్చి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇంటి దగ్గరే చాలా బాగుంటుంది. చూడండి మనమే స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది కదా. మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. చూడండి లాస్ట్ కంప్లీట్ అండి. ఇక్కడ మనము లాస్ట్గా దీనిలో కలిసేటట్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి కొంచెం క్లాత్ మిగులుతుంది కదా, దాన్ని ఫోల్డింగ్ చేసి లోపల వైపుకి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకా మనం ఎక్కడ తీయవలసిన అవసరం లేకుండా మిషను చుట్టువైపులా సెకండ్ స్టిచ్చింగ్ ఇలా చేసేలా చూడండి. సెకండ్ స్టిచ్చింగ్ మొత్తం చేసి అందులో కలిపిస్తే సరిపోతుందండి. ఇది లాస్ట్కి వేయాలి. చూడండి 2 సైడ్స్ కూడా చాలా బాగా వస్తుందండి. చాలా బాగుంది చూడడానికి అయితే. రెడీ అయిపోయిందండి నా టాపు. చూడండి ఇలా అయితే పటియాలా పైకి చాలా బాగుంటుందండి. చాలా అందంగా వచ్చింది. చూడండి పటియాలా పైకి ఇలా ఫొట్టుగా వేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి అయితే. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.